ఇప్పటి ట్రైలర్, ఫస్ట్ లుక్స్, రాజమౌళి గారి హింట్స్ మెల్లగా చూసుకుంటే వారణాసి మూవీ వరుసగా ఇలా చాలా ఆసక్తికరంగా జాగ్రత్తగా ఊహించవచ్చు. ఈ సినిమా కథ మహేష్ బాబు రుద్ర అనే యోధుడు ఆధునిక ప్రపంచంలో పురాణాలకు, ఖగోళ శాస్త్రానికి మధ్య ఉన్న రహస్యాన్ని వెతుక్కుంటాడు. ఇతని చేతిలో త్రిశూలం, పశ్చాత్తాపం ఉన్న యోధుడిగా బయలుదేరి ఓ శక్తివంతమైన ఆస్ట్రాయిడ్ గ్రహాంతర ప్రమాదాన్ని ఆపడానికి పురాకాలం, భవిష్యత్ మధ్య టైం ట్రావెల్ జరిపించి అనేక గూఢ ప్రదేశాలతో పోరాడతాడు. ఈ ప్రయాణంలో అతడికి ప్రియాంక చోప్రా, మందాకిని సహాయం చేస్తుంది. విలన్ పాత్రగా పృథ్వీరాజ్ కుంభ శాస్త్రీయ బుద్ధితో అన్ని విధాలుగా అడ్డుకట్ట వేస్తాడు. కథ ఎంత దూరమైనా పురాణ గాథలు, రామాయణ ప్రభావం, హనుమంతుడు, నంది వంటి పూర్వగాథ పాత్రలు ఉపకరణంగా వస్తాయి. వేదికలు కాశీపైని 72 BC, లంక 41913 కథలో కలిపోయే పురాతన రహస్యాలను, ఆధునిక శాస్త్రజ్ఞానాన్ని విలీనం చేస్తుంది. చివరిగా రుద్రుడు రాముడి ఆత్మను తనలో ధరిస్తూ త్రిశూలం, విల్లు ఎత్తుకుని విలన్ను ఎదుర్కొని ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టకుండా ఆపుతాడు. మరి జయాన్ని సాధిస్తాడా? కథ చివర్లో మానవ గొప్పతనాన్ని పురాణం, భక్తి, శాస్త్ర విజ్ఞానంలో సంపూర్ణంగా కలిపిన గొప్ప సందేశాన్ని చూపుతూ మళ్లీ మంచితన్ని నెగ్గినట్టు చూపించే అవకాశం ఉంది. సంపూర్ణంగా చూస్తే వారణాసి అనేది భారతీయ పురాణం, గ్లోబల్ అడ్వెంచర్, టైం ట్రావెల్ ఆల్ ఇన్ వన్లో ఒక గ్రాండ్ విజువల్ స్పెక్టాకిల్.